అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మిరియాల పులిహార ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే స్పైసీ రైస్ ఐటమ్ ఇది. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ రైస్ తయారు చేసుకోండి. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పొడిపొడిగా ఉడికించుకున్న అన్నం 2 కప్పులు, జీడిపప్పులు కొద్దిగా, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ అరబద్ద, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా తీసుకున్న మిరియాల్లో 3 వంతుల వరకు దంచుకోవాలి. దానికోసం ఒక రోల్ తీసుకుని 3 వంతుల మిరియాలని కచ్చపచ్చగా దంచుకోండి. మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగేంత వరకు వెయిట్ చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు దినుసులు అలాగే మిగిలిన మిరియాలు వేసుకొని వేపుకోవాలి. తాలింపు దినుసులు చిటపట్లాడేంత వరకు వేపాలి. అందులో జీడిపప్పులు కరివేపాకు వేసి మరొక 2-3 నిమిషాలు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. జీడిపప్పులు కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేయండి. మరొకసారి బాగా వేపాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేయాలి. అన్నం వేసుకుని లో ఫ్లేమ్లో తిప్పుతూ వేపుకోవాలి. లో ఫ్లేమ్లో దాదాపు 5 నిమిషాల వరకు తిప్పుతూ వేపుకోవాలి. ఆఖరిగా దంచుకున్న మిరియాలని అన్నంలో వేసుకోవాలి. మరొకసారి బాగా కలపాలి. స్టవ్ ఆపే ముందు దంచుకున్న మిరియాలని వేసుకోవాలి. అన్నమంతా కలిసేలాగా బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి 5-6 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ రసం తగినంత పిండుకొని మరొకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత రుచికరమైన స్పైసీ రైస్ ఐటమ్ పెప్పర్ రైస్ లేదా మిరియాల పులిహార రెడీ అయిపోయింది. చలికాలంలో ఈ అన్నం తయారు చేసుకొని తింటూ ఉంటే ఒంటికి ఎంతో మంచిది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే కూడా ఈ విధంగా పులిహార తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.